సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రైస్ తినకూడదు అంటారు. రైస్ తినే కదా ఒకప్పుడు మన పూర్వీకులందరూ చాలా స్ట్రాంగ్ గా, మరి ఇప్పుడు రైస్ ఎందుకు తినద్దు అంటారు. బ్రౌన్ రైస్ మంచిది, బ్లాక్ రైస్ మంచిది అని. ఏంటి సార్ ఈ రకాలేంటి? మన సౌత్ ఇండియన్ లో బ్రౌన్ రైస్ ఫెయిల్యూర్. వీటన్నిటికంటే సుపీరియర్ మన డయా రైస్ అని మీరు చెప్పగలరా? ఒక 25 మెంబర్స్ మీద రీసెర్చ్ చేయటం, ఈ రైస్ తింటే 150 అబోవ్ వెళ్ళటానికి లేదు షుగర్ లెవెల్. అంటే ఎంత తీసుకోవాలి సార్? ఎంత క్వాంటిటీ తీసుకుంటే 150కి మించి వెళ్ళదు షుగర్ అంటారు? ఇది అన్లిమిటెడ్. అవునా? మనం అన్నం తింటే కడుపు నిండింది అన్న ఒక భావన, మరి ఇందులో గ్లూకోజ్ లెవెల్సే లేనప్పుడు తిన్న ఫీలింగ్ వస్తుందా అండి? డయాబెటీస్ పేషెంట్స్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. నార్మల్ పీపుల్ ఎవరన్నా తింటే ఈ రైస్ తినడం చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళ డయాబెటీస్ రివర్స్ అయిపోతుంది అనుకోవాలా, లేదా ఇంకా వాళ్ళ టాబ్లెట్లు మానేయచ్చా? టాబ్లెట్ వాడద్దు, ఇన్సులిన్ వాడద్దు, అది ఇదని నేను చెప్పకూడదు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నటువంటి మన భావన డయా రైస్ రేట్ ఏ విధంగా ఉంటుంది సార్? సామాన్యుడు కొనుక్కోనే గల స్థితిలోనే ఉంటుందా? 4000 రూపీస్ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళి చక్కగా వాడుతున్నారు. ఇంతటి రెవల్యూషనరీ ఐటమ్ ని మీరు మార్కెట్ లోకి తీసుకొచ్చినప్పుడు బేసికల్ గా దీని వెనకాల మీ పర్సనల్ స్టోరీ ఏమన్నా ఉందండి? మా ఫాదర్ 51 ఏజ్ లో డయాబెటీస్ తో చనిపోయారు. మరి ఈ రైస్ ని మనం కొనుక్కోవాలి అని అనుకుంటే ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది సార్? అవుట్లెట్స్ ఏంటి? రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, ఇలా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ పీపుల్ కి, మరీ ముఖ్యంగా మన తెలుగు కమ్యూనిటీలో అన్నం తింటే కడుపు నిండినట్టు ఉంటుంది. ఏదో డైటింగ్ అప్పుడో ఒంటికి మంచిదనో రోటీలు తింటే తినొచ్చుగాక, కానీ రైస్ తింటే అదొక సాటిస్ఫాక్షన్. అన్నం, పప్పు, కూర ఇలా తింటే మన మీల్ కంప్లీట్ అయినట్లు ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఆత్మ సంతృప్తి. అయితే ఇప్పుడు మెయిన్ పిక్చర్ ఏంటంటే, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రైస్ తినకూడదు అంటారు. రైస్లో కూడా బోలెడు రకాలు, వైట్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, చైనా రైస్, ఇలా బోలెడు రకాలు. కానీ అసలు ఫ్యాక్ట్ మనం మిస్ అయ్యేది ఏంటంటే, ఎందుకు ఇన్ని రకాల రైస్లు ఉన్నాయి, అసలు మన బాడీకి సూట్ అయ్యే విధంగా మనం ఎలాంటి రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి, అసలు వాట్ ఈస్ దేర్ ఇన్ రైస్? రైస్ తినే కదా ఒకప్పుడు మన పూర్వీకులందరూ చాలా స్ట్రాంగ్గా అన్ని పనులు చేసుకోగలిగారు హెల్దీగా, మరి ఇప్పుడు రైస్ ఎందుకు తినద్దు అంటున్నారు? ఎక్కడొస్తోంది డిఫరెన్స్? ఏ రైస్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇదే అంశానికి సంబంధించి కాస్త డీటెయిల్డ్గా సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఒక ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ టాక్ చేయడానికి మనతో పాటు ఉన్నారు భావన డయా రైస్ ఎండి సుధీర్ గారు. సుధీర్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సుధీర్ గారు? బాగున్నాను. సుధీర్ గారు, భావన డయా రైస్, సో పేరులోనే డయా రైస్ అని మనకి అనిపిస్తుంది కదా, ఈ డయా రైస్ కాన్సెప్ట్ ఏంటండి? అసలు మీరు మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ రైస్ వెనకాల ఉన్న ఒక ఉద్దేశం ఏంటి? డయాబెటిక్ పీపుల్ ఎవరైనా కానీ రైస్ తినకూడదు అంటారు మేడం. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏ షుగర్ పేషెంట్ అయినా కానీ చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ చాక్లెట్స్ కానీ, స్వీట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ ఏది డైలీ తీసుకోరు. డైలీ తీసుకునేది ఏంటంటే రైస్. ఓకే. ఆ రైస్లో జిఐ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం వల్ల ప్రతిరోజు షుగర్ అనేది పెరగటం, పెరిగిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవటానికి కోసం టాబ్లెట్ వేస్తారు. డైలీ మనం ఏదైతే మీల్ తీసుకుంటున్నామో ఆ మీల్లో షుగర్, రైస్లో షుగర్ ఉంటుంది, ఆ షుగర్ పెరగంగానే మళ్ళీ కంట్రోల్ కోసం టాబ్లెట్ వేసుకోవటం రొటీన్గా ఇదే జరుగుతుంది. ఇట్లా జరగకూడదు అని చెప్పనని ఏదైతే మిల్లెట్స్ కానీ, రాగులు, జొన్నలు ఇవన్నీ తక్కువగా ఉంటాయి కాబట్టి ఆల్టర్నేట్ ఫుడ్ ఇది. డయాబెటీస్ వాళ్ళకి ఆల్టర్నేట్ ఫుడ్ ఉంది కానీ కరెక్ట్ అయిన ఫుడ్ లేదండి. ఇప్పుడు దాకా కరెక్ట్ అయిన ఫుడ్ లేదు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న సైంటిస్టులు ఏం చేశారంటే, ఒక 7 మెంబర్ సైంటిస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక 40-50 సీడ్స్ బయటకు వస్తాయి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి. దాంట్లో ఈ మిల్లెట్స్ కన్నా, లేకపోతే వీట్ కన్నా, రోటీ, కినోవా రైస్ ఇట్లాంటి అన్నిటికన్నా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ ఉండాలి అని నేను చెప్పానని తీసుకొచ్చిన సీడే ఈ లో జిఐ భావన డయా రైస్ అండి. అంటే సార్, ఇది మీరు ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ కి మాత్రమే సజెస్ట్ చేస్తున్నారా, లేదా ఎవరైనా కూడా ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ ని తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవచ్చు మేడం, బెస్ట్, చాలా బెస్ట్. అయితే డయాబెటిక్ పీపుల్ తీసుకుంటే మటుకి ఇమీడియట్గా 1 డేలో నుంచే
కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఈ రైస్ వేరియంట్ కి? 51.5 ఉంటుంది మేడం. ఓకే. దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 51.5 ఉంటుంది. మిల్లెట్స్ కానీ లేకపోతే బ్రౌన్ రైస్, వైట్ రైస్ ఇటువంటి ఏది తీసుకున్న మిల్లెట్లో 56 to 60% ఉంటుంది. 75 అబోవ్ ఉంటుంది నార్మల్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ, ప్రతి దాంట్లో కూడా 75 అబోవ్ ఉంటుంది. సరే ఇప్పుడు అంటారు కదండి బ్రౌన్ రైస్ మంచిది, బ్లాక్ రైస్ మంచిది అని. ఏంటి సార్ ఈ రకాలేంటి, ఎందుకు ఇన్ని ఉన్నాయి మార్కెట్లో? వీటన్నిటికంటే సుపీరియర్ మన డయా రైస్ అని మీరు చెప్పగలరా? దీని అన్నిటికన్నా చాలా మంచిదని చెప్పగలుగుతాను. దేనికి ఏనంటే ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు తయారు చేసిన సీడ్ కాదు మేడం. ఇది దాదాపు 7 years 7 members సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. గవర్నమెంట్ దానికి కొన్ని కోట్ల రూపాయలు దానికి ఇన్వెస్ట్ చేసింది ఆ సైంటిస్టుల రీసెర్చ్కి. తర్వాత ఇది ఎప్పుడైతే ఈ సీడ్ వచ్చిన తర్వాత ఇది తిన్న పేషెంట్స్కి ఎట్లా ఉంటుంది అని చెప్పనని హోమ్ సైన్స్, లీగల్ డిపార్ట్మెంట్, హైకోర్టు పర్మిషన్స్తో ఒక 25 members మీద ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అని చెప్పనని వీళ్ళు రీసెర్చ్ చేసిన దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమని రిపోర్ట్ ఇచ్చారంటే కంప్లీట్గా ఈ రైస్ తింటే 150 అబోవ్ వెళ్ళటానికి లేదు, షుగర్ లెవెల్ అనేది 150 అబోవ్ వెళ్ళటానికి లేదు, లేకుండా దాన్ని డిజైన్ చేశారు సీడ్ని. ఇది కంప్లీట్గా విత్తనమే డిఫరెంట్ మేడం. అంటే ఎంత తీసుకోవాలి సార్? ఎంత క్వాంటిటీ తీసుకుంటే 150కి మించి వెళ్ళదు షుగర్ అంటారు? మరి ఇంత తినాలి, ఒక చెంచాడు తినాలి అంటే కష్టం కదా? ఇది అన్లిమిటెడ్ మేడం. అవునా? ఇది అన్లిమిటెడ్. అవునా? అవునండి, ఇది అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నా కానీ ఈ 150 అబోవ్ వెళ్ళటానికి మటుకి లేదు. ఓకే, నైస్. అలా అయితే అంటే కడుపు నిండా తినచ్చు కానీ షుగర్ హైక్ అవ్వదు అంటున్నారు మీరు. షుగర్ అసలు హైక్ అవ్వటానికి దాంట్లో లేదండి. దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇంకా అంతగా మించి లేదు. ఓకే, కాబట్టి హ్యాపీగా తినొచ్చు. సార్ ఇప్పుడు మనం అన్నం తింటే నేను ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లు ఒక సంతృప్తి, కడుపు నిండింది అన్న ఒక భావన. మరి ఇందులో గ్లూకోజ్ లెవెల్సే లేనప్పుడు, అంటే హైక్ అవ్వనప్పుడు మనకి ఆ తిన్న ఫీలింగ్ వస్తుందా అండి? అది డయాబెటీస్ పేషెంట్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఓకే. నార్మల్ పీపుల్ ఎవరన్నా తింటే ఇంకోసారి ఎక్స్ట్రా తింటారండి. డైలీ ఒక 2 times 3 times తింటే ఇంకొకసారి కొద్దిగా ఏదో మనకి గ్లూకోజ్ అనేది సరిపోదు డయాబెటిక్ లేని వాళ్ళకి. వాళ్ళైతే ఇంకా ఎక్స్ట్రా ఇంకొకసారి తింటారు. అంటే నీరసంగా ఉండడం, టైర్డ్ గా అనిపించడము, కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉండడం, ఎందుకంటే బాడీకి కావాల్సిన గ్లూకోజ్ అందదు కదా. మరి అట్లాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయా? లేదు మేడం, ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ కి లోపల ఆల్రెడీ షుగర్ ఉంటాయి కాబట్టి ఇది కరెక్ట్ గా సూటబుల్ మేడం. దీన్ని రీసెర్చ్ చేసి తీసుకురావడానికి దాదాపు సైంటిస్టులు పడిన కష్టం మామూలు కష్టం కాదు. దీని మీద కరెక్ట్గా ఎంతైతే సూటబుల్ అవుతుంది అని జాగ్రత్తగా దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇంతటి రెవల్యూషనరీ ఐటమ్ని మీరు మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు బేసికల్గా దీని వెనకాల మీ పర్సనల్ స్టోరీ ఏమన్నా ఉందండి? ఎమోషనల్ సైడ్ కానీ, లేకపోతే మీరు బేసికల్గా చాలా హర్ట్ అయ్యి నేను ఇలాంటివి సమాజానికి అవసరము, బికాజ్ నేను బాధపడ్డాను, నా ఫ్యామిలీలో ఇలా జరిగింది, ఇంకొకళ్ళ ఫ్యామిలీలో జరగకూడదు, అలాంటి మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? మా ఫాదర్ రియల్ ఎస్టేట్ చేస్తారు మేడం. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్. అయితే డైలీ డాడీతో పాటు కొద్దిగా మంచి ర్యాపో ఉండేది నాకు. రైట్. ఆయన 51 ఏజ్లో డయాబెటీస్తో చనిపోయారు. చనిపోయారా? 51 ఏళ్లకే? అవునండి. మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు తమ్ముడు. తీసుకెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయారు అని అన్నారు. అనగానే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్లు అవి చేసిన తర్వాత షుగర్ 500 అబోవ్ ఉంది, కొద్దిగా ఇబ్బంది అని చెప్పారంట. ఏమవుతుందో చూస్తూ ఉండండి, నేను వస్తున్నానని చెప్పే లోపల మళ్ళీ ఒక పావు గంటకి మా బ్రదర్ ఫోన్ చేసి డాక్టర్స్ చనిపోయారని అంటున్నారు అన్నయ్య అన్నాడు. అనగానే నాకు అసలు ఏం అర్థం కాలేదండి. దేనికంటే ఆయన నెక్స్ట్ వీక్ మాది హౌస్ ఓపెనింగ్ ఉంది. ఈ వీక్ ఆ కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతా అక్కడే ఆయన చనిపోవటం అనేది జరిగింది. అయితే మా ఫాదర్ స్వీట్స్ అన్నీ తినేవాళ్ళు. తినేసేసి షుగర్ నన్నేం చేసిద్ది, నన్నేం చేయదు, ఆయన ఒకలాంటి వర్డ్స్ వాడేవాళ్ళు. నన్నేం చేసిద్ది, నన్నేం చేయదు, అది ఇది అని అనేవాళ్ళు. నేను షుగర్ పేషెంట్స్కి క్లియర్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మేడం. ఇదేంటంటే అసలు షుగర్ పేషెంట్ ఎవరైనా కానీ
అసలు గ్లైసెమిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఏది తినడానికి వాళ్ళకి రైట్ లేదు. రైట్. కరెక్ట్. రైటే లేదు మేడం. అగ్రీడ్. అసలు ఒక్కసారి కూడా తినకూడదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనికి అనంటే ఇలా తిన్న తర్వాత మార్నింగ్ ఒక ఇడ్లీ తీసుకుంటారు. ఇడ్లీలో గ్లైసెమిక్ లెవెల్స్ 83% ఉంటది. ఆఫ్టర్‌నూన్ మళ్ళీ రైస్ తీసుకుంటారు. రైస్. అది దాంట్లో 86, 90 దాకా ఉంటది. నైట్ మళ్ళీ తింటారు, రైస్ తింటారు. ఇదంతా కంపేర్ చేసుకుంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిన్న ఫుడ్ ఏదైనా గాని ఉందంటే, ఇది నైట్ లోడ్ ఎక్కువ పడిపోతది వీళ్ళ మీద. ఈ షుగర్ లెవెల్ అనేది ఎక్కువైపోతది. ఎక్కువైపోయి ఎక్కువ నైట్ మరణాలు జరుగుతా ఉంటాయి. మళ్ళీ ఎక్కువగా చలికాలం గూడా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్‌గా ఉండదు. ఇదంతా వచ్చేది క్లియర్‌గా మనం తీసుకునే ఫుడ్ మీదే ఇదయ్యింది మేడం. ఈ ఫుడ్‌లో ఎట్టి పరిస్థితిలో గూడా వాళ్ళు తినటానికి రైట్ లేదు. ఇది క్లియర్‌గా చెప్తున్నాను. మా ఫాదర్ అట్లని ఏమీ చేయదు అని చెప్పనని ఈ చాలా స్వీట్స్ మంది అన్ని ఇలానే తినేయటం. అనుకుంటారు. మనల్ని ఏం చేస్తుంది డయాబెటీస్ అని. లేదండి. అది 100% రాంగ్ అది. అది అట్లా తినటం వల్ల ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ పూర్తి బాధ్యతలు గాని, ఆ ఫ్యామిలీ ఎలా అయిపోయింది? ఏంటి మా ఫ్యామిలీ ఎలా ఉంది? నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? చాలా అంటే చాలా బాధలు పడ్డాను నేను గూడా. లాక్‌డౌన్‌లో ఒక ఆర్టికల్ చదివాను. రైస్ తింటే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతది. మీకు తెలుసా అననే ఒక ఆర్టికల్. దాని మీద అసలు ఏంటి ఇంట్రెస్టింగ్‌గా టాపిక్ ఉంది అని చెప్పనని నేను చదవటం జరిగింది. చదివిన తర్వాత ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎక్కడుంది? ఐసీఎంఆర్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది? అమెరికన్ న్యూట్రిషన్ కూడా దీనికి సపోర్ట్ చేసి దీనికి ఒక రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఇది ఒరిజినలా కాదా అనని 6 మంత్స్ దాదాపు 6-8 మంత్స్ రీసెర్చ్ చేసుకుంటా దానికోసం తిరిగి అసలు మార్కెట్‌లో ఈ రైస్ ఉందా లేదా? ఉంటే ఎలా పనిచేస్తుంది? అనని అక్కడికెళ్ళి తీసుకొచ్చి స్వయంగా నేను తీసుకొచ్చి చాలా మందికి ఇస్తే షుగర్ అనేది మా కంట్రోల్‌లో ఉంది అని నేను నిర్ధారణ అయిన తర్వాత 2-3 టైమ్స్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను దీంట్లోకి రావటం జరిగింది. అద్భుతం అసలు. అవును. సో ఇప్పుడు బేసికల్‌గా మనకు అంటూ ఉంటారు కదా సార్, సోనా మసూరి అని, లేకపోతే చిట్టి ముత్యాలు వెరైటీ అని, ఇట్లా ఏవేవో చాలా పేర్లు చెప్తారు కదా. మనం వాడే ఈ డయా రైస్ ఎగ్జాక్ట్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా మీరు చెప్పగలరా? ఏ వేరియంట్ ఇది? ఏ వెరైటీ అని? అది ట్రేడ్ సీక్రెటా? ఇది కొంతకాలం ట్రేడ్ సీక్రెటే మేడం. ఇది 51.5 ఉంది. ఇది ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు. ఓకే. దాని తర్వాత ఇంకొక అగ్రికల్చర్ యూనివర్సిటీ 49 ఉండేటట్టుగా రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు. ఫిలిపియన్స్ సీడ్ అని ఉంది. అదర్ కంట్రీది. కానీ ఆ సీడ్ 42 ఉంటది. అవన్నీ మనం వాడతామా అండి రైస్ కల్టివేషన్ అవన్నీ కోసం? ఇప్పుడు వస్తున్నాయి మేడం. వస్తున్నాయి. ఇప్పుడు సో వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో మీ బ్రాండ్ నుంచి వచ్చిన రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ 51 అంటున్నారు మీరు. 51. 51% రైట్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా డయాబెటిస్ వాళ్ళకి ఈ రైస్ తినడం చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే, వాళ్ళ డయాబెటిస్ రివర్స్ అయిపోతుంది అనుకోవాలా? లేదా ఇంక వాళ్ళు టాబ్లెట్లు మానేయొచ్చా? ఇంకా పూర్తిగా షుగర్ టాబ్లెట్లు వేసుకోవాల్సిన లేదు అవసరం మేడం. లేదా? ఇది మెయిన్ పాయింట్. నేను చాలా మంది కస్టమర్స్ మాకు కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేసి అడుగుతూ ఉంటారు మన టెలికాలర్స్‌ని వాళ్ళని. ఉన్నదున్నట్లుగా చెప్పాలి. 100% సార్. అప్పుడే నమ్మకం వస్తుంది. అది ఎప్పుడు కూడా మనం టాబ్లెట్ వాడొద్దు, ఇన్సులిన్ వాడొద్దు, అది ఇది అని చెప్పకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో 51.5 ఉంటది కాబట్టి చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి ఇది ఎవరైనా తిన్నప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్‌కి వస్తది. కంట్రోల్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే 40 ఎంజీ లేదంటే 20 ఎంజీ ఇలా టాబ్లెట్స్ ఏదైతే వాడుతున్నారో అది తగ్గిపోవాలి. దేనికి అనంటే అదే 40 ఎంజీ రైస్ తిన్న తర్వాత కంట్రోల్‌కి వచ్చిన తర్వాత టాబ్లెట్ గనక వాళ్ళు వేస్తే ఇంకా షుగర్ డౌన్ అనేది అయిపోతుంది. డౌన్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. డౌన్ అయిపోయి మాకు నీరసం వచ్చేసింది అది ఇది అని చెప్పని అంటారు. కంప్లీట్‌గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే డాక్టర్ దగ్గరికెళ్ళి సజెషన్ తీసుకొని ఈ రైస్ తినడం వల్ల కంట్రోల్‌కి వచ్చింది. మా టాబ్లెట్ డోసా లేకపోతే ఇన్సులిన్ డోస్ అనేది తగ్గించుకోవటం. క్రమంగా తగ్గించుకొని దాన్ని అవాయిడ్ చేసుకోవాలి మేడం. ఒక్కసారే టాబ్లెట్స్ ఆపకూడదు. ఒకసారే ఈ రైస్ ఇది కూడా అట్లా చేయకూడదనమాట. సార్ ఇప్పుడు ఫ్యామిలీలో డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్‌కి, ఫాదర్‌కి డయాబెటిస్ ఉంది. నెక్స్ట్ జనరేషన్‌కి 40-45 సంవత్సరాల వరకు డయాబెటిస్ లేదు. కానీ పేరెంట్స్ ఇద్దరికి డయాబెటిస్ ఉంది కాబట్టి వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది అన్న సిట్యుయేషన్‌లో పిల్లలు గనక ఈ డయా రైస్ వాడడం స్టార్ట్ చేస్తే ఈ డయాబెటిస్ ఏదైతే ఇన్సిడెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయో దాన్ని మనం పోస్ట్‌పోన్ చేసిన వాళ్ళం అవుతామా? కంపల్సరీ అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇది వాడితే ఎక్కువ గ్లైసెమిక్ ఉన్న ఫుడ్ తీసుకోకుండా ఇది వాడితే ఖచ్చితంగా
నెక్స్ట్ జనరేషన్కి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంటే డయాబెటీస్ వాళ్ళే కాదు, డయాబెటీస్ లేని వాళ్ళు కూడా వాడితే ఫర్దర్ గా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అని చెప్తున్నారు మీరు. అవునండి, కన్ఫర్మ్గా. సార్ ఇప్పుడు మనకి అంటారు కదా, కొంతమంది ఏమో పాలిష్డ్ రైస్ తినండి అని అంటారు, కొంతమంది ఏమో అన్పాలిష్డ్ రైస్ తినండి, ఎందుకంటే అది మన గట్కి కావాల్సినటువంటి అన్ని బయోటిన్, B12, ఏ విటమిన్ ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఎవరెవరు ఒక్కొక్కళ్ళు చెప్తుంటారు. కొంతమంది ఆ పొట్టు తీసేసి అది నీళ్ళలో నానబెట్టుకొని తాగితే బోలెడంత B12 వస్తుంది అని చెప్తారు, హస్క్ అంటారు. ఇప్పుడు మన డయా రైస్ లో ఇది పాలిష్డా అన్పాలిష్డా? పాలిష్డే మేడం. పాలిష్డే పర్వాలేదా? పాలిష్డే. బట్ స్టిల్ మనకి ఏదన్నా ఫైబర్ ఇట్లాంటిది ఏదైనా కావాల్సి వస్తే వేరే ఫ్రూట్స్లో కానీ లేకపోతే వేరేగా తీసుకోవటమే. ఇది మన సౌత్ ఇండియన్లో బ్రౌన్ రైస్ ఫెయిల్యూర్. ఫెయిల్యూరా? ఎంత మాట అనేసారేంటి? లేదండి, బ్రౌన్ రైస్ తింటున్నాము, మాకు కస్టమర్స్ మాకు కాల్ చేస్తూ ఉంటారు, ఎగ్జాక్ట్లీ. బ్రౌన్ రైస్ తిన్నాము బాగానే ఉంటుంది కానీ మార్నింగ్ మేము సరిగా ఫ్రీగా మోషన్ అవ్వట్లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తా ఉంటారు. లేదు మిల్లెట్స్ తింటున్నాము కానీ సాటిస్ఫాక్షన్ లేదంటారు. కానీ వైట్ రైస్కే బాగా సౌత్ ఇండియన్లో అలవాటు పడిపోయారు. కాబట్టి మనం ఇది బ్రౌన్ రైస్ ఇచ్చినా కానీ ఇది బ్రౌన్ రైస్ కదా అని పక్కన పెట్టేస్తారు. కంప్లీట్గా పాలిష్డ్ రైస్ ఇది. గ్లైసమిక్ ఇండెక్స్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ కొద్దిగా అన్నిటితో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇది రాత్రిపూట తీసుకోవడం వల్ల తెల్లారేసరికి మనకి కాన్స్టిపేషన్ గానీ అట్లాంటివి ఏమన్నా వచ్చే అసలు ఏది అవకాశాలు లేదు ఉంటాయా? మేడం, చాలా హెల్దీగా ఉంటారు. నేను ఇంకొక ఛాలెంజ్ కూడా ఏం చేస్తానంటే గ్లూకోమీటర్లో నార్మల్ అని వస్తుంది, మళ్ళీ ఇంకొకటి CGM టెక్నాలజీలో కూడా నార్మల్గా వస్తుంది, కంట్రోల్లో ఉంది అని 150 బిలో అని. అదేం పెద్ద విషయం కాదు, అన్నీ ఏదన్నా తెలంగాణ కంట్రోల్కి వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేమీ అంత వాల్యుబుల్ కాదు. రైస్ తిన్న తర్వాత వీళ్ళ హెల్దీగా ఎలా ఉన్నారు, చాలా తేలిగ్గా ఉండటం, బాడీ అంతా అంతకు ముందంతా ఏదో పట్టేసినట్టుగా ఏదో ఒక విధంగా ఫీలింగ్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్గా, ఒకళ్ళకి కళ్ళు బ్లర్ అయిపోవటం, కొంతమందికి కాళ్ళు అనేది గ్యాంగ్రీన్ ఇట్లాంటి కొన్ని సమస్యలు రావటం, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఇదిలో ఉంటుంది. కానీ అదంతా కాకుండా ఇది తిన్న పేషెంట్ ఎవరైనా కానీ ఫస్ట్ హెల్త్ నీట్గా ఉంటుంది, క్లెన్స్ అవుతుంది బాడీ అంతా ఫస్ట్. చాలా వాటికి కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉండటం వల్ల వీళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు. ICMR ఇచ్చిన రిపోర్ట్ అండి ఇది, నేను చెప్పేది కాదు. వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వైట్ రైస్ హ్యాపీగా తింటారు. దాని తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 10 to 20 years పెరుగుతుంది అనేది ఈ రైస్కి ఇచ్చిన నివేదిక. అద్భుతం అండి అసలు. సార్ ఇప్పుడు ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నటువంటి ఇవి మన భావన డయా రైస్ మరి ఆరోగ్య రీత్యా ఫ్యూచర్లో వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయని మనం చెప్తున్నాం కాబట్టి రేట్ ఏ విధంగా ఉంటుంది సార్? సామాన్యుడు కొనుక్కోనే గల స్థితిలోనే ఉంటుందా, లేకపోతే బాంబు పేలినట్టు పేలుతాయా కేజీ రైస్? మనం ఏదన్నా దీని గురించి ప్రైస్ చెప్పాలి అని అంటే ఒక బిర్యానీ కాస్ట్ ఉంటుందండి, ఓకే, 590 రూపీస్ బిర్యానీ కాస్ట్ ఉంటుంది. ఇంకొకటి మెడిసిన్స్కి ఒక పర్సన్కి 6,000 to 7,000 అవుతుంది ఈజీగా, షుగర్ మందులకి, షుగర్ బ్లడ్ టెస్ట్లని లేకపోతే ప్రతిదీ. ఈ ట్యాబ్లెట్స్ అనే దానికి పెట్టేదానికి ఈ 500 రూపీస్ లేదంటే ఒక 1,200 రూపీస్ డబల్, అంతకు మించి కూడా ఎక్కువ అవటానికి లేదు. ఒక పర్సన్కి 1,200 రూపీస్ అయితే ఒక బ్యాగ్ వస్తుంది. సూపర్, అసలు సూపర్. అంటే నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. 4,000 రూపీస్ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళి చక్కగా వాడుతున్నారు మన దగ్గర. అద్భుతం అండి, చాలా సంతోషంగా ఉంది. సార్ నేను ఆనెస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ రైస్ వాడి జీవితాలు బాగుపడ్డ సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ఈ రైస్ యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత షుగర్ బాగా కంట్రోల్లోకి వచ్చి ప్రాబబుల్లీ ఎంతో పెద్ద కాంప్లికేషన్ అవ్వాల్సింది, బట్ ఈ రైస్ మమ్మల్ని కాపాడింది, అలాంటి టెస్టిమోనియల్స్ మీ నోటీస్లోకి వచ్చినవి ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి మేడం, ఒక 10 దాకా ఉంది. ఓకే, ఒక 10 చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మాకు ఒక 1 year, ఒక 2 months బిఫోర్ వచ్చినా లేదంటే 1 year బిఫోర్ తెలిసినా కానీ మా కాల్ తీసేయకుండా ఉండేవాళ్ళు. లేదంటే మాకు ఏదైతే వాళ్ళకి వేళ్ళు తీసేయటం, డయాలసిస్ దాకా వెళ్ళటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు మాకు టెస్టిమోనీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇది షుగర్ లెవెల్ వల్ల షుగర్ కంట్రోల్లో లేదు, మాకు ఈ అవేర్నెస్ కూడా లేదు. ఈ అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెడుతున్నాం, మెడికల్ క్యాంప్స్. షుగర్ టెస్టులు చేయటం వల్ల వారానికి 120 to 150 మెంబర్స్ వస్తున్నారు మేడం, కొత్త పేషెంట్స్. మాకు షుగర్ ఉందా,
ఒక బాబు 23 ఇయర్స్ వాకింగ్కి వచ్చాడు. మార్నింగ్ ఏదో రన్నింగ్ అటు ఇటు చూస్తే తనకి 350 ఉంది షుగర్ లెవెల్. నాకు షుగర్ ఉండటం ఏంటి అని అనేది. కొత్త పేషెంట్స్ వస్తున్నారు. పాత పేషెంట్స్ ఎంతమంది, అంటే ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్స్కి ఎంత ఉంది, ఇంత ఉండకూడదు, దీన్ని మీరు ఈ రైస్ని యూస్ చేయండి అని చెప్పనని మనం చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నన్ను బాగా తలిచివేసిన సన్నివేశాలు ఏంటంటే మేడం, నేను సండే ఈవినింగ్ ఏం చేస్తానంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి మా స్టాఫ్తో వెళ్ళి అక్కడున్న కాళ్ళు తీసేసిన పేషెంట్స్ కానీ, లేదంటే డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు కానీ, ఇటువంటి పేషెంట్స్ అందరూ షుగర్ పేషెంట్స్కి ఒక వార్డు ఉంది. నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే షుగర్ అనేది అసలు జబ్బే కాదంటారు. జబ్బు కానప్పుడు ఇంతమంది డాక్టర్స్ ఎందుకున్నారు, ఇంతమంది పేషెంట్స్ ఎందుకుంటున్నారు అంటే కొన్ని నేను చదివినప్పుడు నేను చాలా అంటే ఇంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నారు జనాలకి, అది కరెక్ట్ కాదు కదండి. అంత వాళ్ళు ఇబ్బంది పడే విషయం నేను డైరెక్ట్గా చూసా. కాళ్ళు తీసేస్తారు మేడం, కొద్దిగా తీసేసిన తర్వాత ఇంకొద్దిగా తీసేయాలంటారు. ఇట్లా చూసినప్పుడు వాళ్ళు ఎవరో పెద్ద మనిషి వచ్చాడు ఏదో చేస్తాడు అని నేను చెప్పని అనుకుంటారేమో, అని అనుకొని నాకు చెప్పి దండం పెట్టేసేసి ఏడుస్తూ ఉంటారు. లేదు మీకు కంట్రోల్ అవుతుంది, ఈ రైస్ వాడండి అని చెప్పనని ఇస్తూ ఉంటాను. ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ లోపు ఉంటుంది మేడం పాప. వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో మేము రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే తనకి ఆడతా కళ్ళు తిరిగి పడిపోయింది స్కూల్లో. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ ఇబ్బందే, ఇమీడియట్గా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని కేజీహెచ్కి ప్రిఫర్ చేశారంట డాక్టర్. అక్కడికి వచ్చిన తర్వాత 9 days కోమాలో ఉంది మేడం పాప. 9 days కోమాలో ఉండి 2 days అవుతుంది కోమాలో నుంచి బయటకు వచ్చి. కానీ తనకి షుగర్ లెవెల్ అనేది తగ్గట్లా. షుగర్ ఉందని అనేది విషయం తెలియదు. చిన్న పాప 5 ఇయర్స్ లోపే ఉంటుంది పాపకి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ 4 fathers కానీ ఎవ్వరికి వాళ్ళ ఇంట్లో డయాబెటీస్ లేదు. ఈ పాపకే వచ్చింది 4-5 ఇయర్స్ లోపు. అయితే ఆ పాపను చూసినప్పుడు నేను అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వస్తున్నా. తను చూసినప్పుడు నేను ఎంత తనని పలకరించినా కానీ పలకలేని పొజిషన్లో ఉంది. మా ఫాదర్ 550 అట్లా వచ్చి డయాబెటీస్ వచ్చి ఆయన చనిపోయారు. ఈ పాపకి 560 ఉంది మేడం. 560 ఉంది. అయితే తనకి నేను రైస్ ప్యాకెట్ అందరికి ఇచ్చినట్టే ఇచ్చాను. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత తనే గుర్తొస్తూ ఉంది, ఏదన్నా చెయ్యాలి అని. స్వీట్సా ఇవ్వలేను, చాక్లెట్స్ కూడా ఇవ్వలేను. తను ఎట్లాగైనా నవ్వించాలి, కొద్దిగన్నా మాట్లాడాలి. నాతో ఎందుకో మాట్లాడలేదు, తను మాట్లాడే పొజిషన్లో లేదు. నేను వెళ్ళి తనకి టెడ్డీ బేర్స్, మా బాబు కాల్ చేసి కొన్ని టాయ్స్ తీసుకురా నాన్న, టెడ్డీ బేర్స్, కారు, ఇంకా చిన్న ఈ ప్లే ఆడుకుండేవి ఉంటే అవి తీసుకొని నైట్ 1 గంటకి వెళ్ళాను మేడం. 1 గంటకి వెళ్తే చాలా డల్గా పడుకొని ఉంది పాప. వాళ్ళ ఫాదర్స్ లేపారు, వాళ్ళ ఫాదర్ను వాళ్ళ మదర్ ఇద్దరు పేరెంట్స్ లేపారు. లేపిన తర్వాత నేను తీసుకెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 1 by 1 ఇస్తుంటే తనలో నవ్వుతా చక్కగా చిన్నగా ఒక ఫీల్ అనేది బయటకు వచ్చిన తర్వాత వెంటనే నేను అవన్నీ ఇచ్చేసేసాను. తను ఆడుకుంటూ అట్లాగే ఎప్పుడు మరి పడుకుందో లేదో తెలియదు. మార్నింగ్ మళ్ళీ మా స్టాఫ్కి చెప్పి తనకు ఆ పాపకి ఎలా ఉంది ఏంటని నన్ను అడగమన్నా. మార్నింగ్ 9:30కి ఫోన్ చేస్తే 130కి వచ్చింది మేడం షుగర్ లెవెల్. 560 ఎక్కడ, 130 వచ్చింది. కానీ డయాబెటిక్ రైస్ నేను ఇచ్చాను కానీ వాళ్ళకి వండుకొని తినడానికి కానీ అక్కడ ఏదీ లేదు. అంటే సైకలాజికల్గా కూడా షుగర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది మేడం. అది మనం ఏదో ఈ రైస్ తింటున్నాము అని చెప్పనని ఎట్లా పడితే అట్లా ఇది కాకుండా సైకలాజికల్గా కూడా వీళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. వీళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మీరు అన్నట్లు మనం మాట్లాడుతున్నట్లు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని ప్రిఫర్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేసుకుంటే డెఫినెట్లీ డయాబెటీస్ ఇస్ నాట్ కాంప్లికేటివ్, అట్లీస్ట్ సో ఫార్. సార్, ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వచ్చేసాయి. ఏది నిజం, ఏది డూప్లికేట్, ఏది ఒరిజినల్ తెలుసుకోవడం కూడా చాలా టూ మచ్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ అంతా కల్తీమయం అయిపోతున్న ఏరియాలో ఈ పర్టికులర్ మన రైస్ ఇది ఒరిజినల్లే అని నమ్మకం కలగాలంటే ఎలా సార్? భావన డయాబెస్ట్ రైస్, ఇది మా నాన్నగారికి నేను ఇచ్చిన నెవాలి అనుకుంటా. అయితే
దీంట్లో ఒక్క గింజ నార్మల్ రైస్ ఏదైనా కలిసినా లేకపోతే కల్తీగా ఏదైనా కలిసినా డాక్టర్ చెప్పలేరు, నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు. పేషెంట్ ఒక్కళ్ళు మాత్రం చెప్పగలుగుతారు. దేనికి అంటే ఇది తిన్నప్పుడు వాళ్ళకి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్కి వస్తుంది. అయిపోవాలి అంతే. షుగర్ లెవెల్ అనేది కంట్రోల్కి వస్తుంది. ఒకవేళ ఇంకా మార్కెట్లో ఉన్న వేరే వేరే బ్రాండ్స్ అవ్వచ్చు, లేకపోతే మన బ్రాండ్లోనే వేరే రైస్ కలిసినా ఈ రైస్ కాదు, ఒరిజినల్ కాదు అని పేషెంట్ మాత్రమే కనుక్కోగలడు మేడం. క్లియర్గా ఇది తినంగానే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. గ్లైసమిక్ లెవెల్స్ అనేది లేదు. షుగర్ పేషెంట్స్ కూడా డైలీ స్వీట్స్ తినరు మేడం. అసలు ఎప్పుడన్నా ఒకసారి టచ్ చేస్తారు దాన్ని, అది భయపడతానే ఉంటారు. అసలు అవును. రైస్ గురించే భయపడతా ఉంటారు. అవును. అన్నీ ఉంటాయి ప్లేట్లో, చికెన్, మటన్, ఫిష్, వైట్ రైస్, పప్పు అన్నీ ఉంటాయి. ఆ వైట్ రైస్ ఏదైతే ఉందో అది వీళ్ళకి శాపంగా మారిపోయింది. ఇప్పుడు అది ఏదీ లేకుండా వైట్ రైస్ హ్యాపీగా తింటారు. ఇంకోటి ఏంటంటే మన రైస్ వాడతా బయటికి వెళ్ళి మ్యారేజ్ ఫంక్షన్స్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఎక్కడికన్నా బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తినంగానే ఇమీడియట్గా వీళ్ళకి షుగర్ లెవెల్ అనేది పెరిగిపోయి వెంటనే వాళ్ళు చెప్తారనమాట, మన రైస్ మర్చిపోయామని, ఆ రైస్ మనం అనవసరంగా బయట తిన్నాము అని నేను చెప్పానని. ఇంకా ఎక్కడికన్నా ఒక 2-3 days 5 days అట్లాగుంటే వాళ్ళు క్యారీ వాళ్ళు చేసుకెళ్తారు. క్యారీ చేసుకెళ్తున్నారు. నాకు అదొక చాలా హ్యాపీ. ఒరిజినల్ రైస్ షుగర్ పేషెంట్ మాత్రమే గుర్తించగలడు. అది ఎవరు కూడా మనం ఏం చెప్పలేము. అద్భుతం. అసలు ఇంకా అదే ఒక బెస్ట్ టెస్టిమోనియల్. ఇంకా షుగర్ పెరిగింది అంటే కల్తీ ఉన్నట్టు, పెరగలేదు అంటే యు ఆర్ యూజింగ్ ది బెస్ట్ వెరైటీ అది భావన రైస్ లో ఉన్నా కానీ డైరెక్ట్ గా చెప్పేస్తారు వాళ్ళు. అద్భుతం. అసలు వెరీ ట్రాన్స్పరెంట్. సరే, అసలు నాకు ఎప్పుడూ ఒక డౌట్ అండి. ఈ షుగర్ పెరగడము లేకపోతే ఎక్కువ మందికి షుగర్ ఉండడము మన వైపు ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటారు కానీ ఏజెన్సీ ఏరియాస్ లో అలాంటి చోట్ల వాళ్ళకి షుగర్ ఎక్కువ ఉండదు ఎందుకు సార్ అసలు? మేడం నేను చిత్తూరు నుంచి తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, మళ్ళీ ప్రకాశం, గుంటూరు, ఇట్లా అన్ని క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ జరుగుతూ వెళ్తూ ఉన్నాయి మేడం. విజయవాడ, రాజమండ్రి, అట్లాగే వైజాగ్ కూడా అన్ని ఏరియాలో చాలా ఎక్కువ ఉంది మేడం. ఏజెన్సీ ఏరియాలో కానీ లేకపోతే కొద్దిగా మారుమూల ప్రాంతాల్లో వాటిల్లో దేనికి లేదు అని అంటే మార్నింగ్ చక్కగా 4-4:35 కల్లా లేచిపోతారు. లేచి చక్కగా వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అటువంటి ఏరియాలో వాళ్ళు డైలీ వర్క్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఆర్గానిక్గా రైస్ పండిస్తున్నారు. ఎరువులు అంటే వాళ్ళకి తెలియదు. ఆ ఏరియాలో 6%, 8% మాత్రమే డయాబెటీస్ పేషెంట్స్ని మేము ఇప్పుడు దాకా తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, బెంగళూరు సిటీ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లో, బాంబే వెళ్తున్నాయి, పూణే వెళ్తున్నాయి, ఇట్లాంటి సిటీస్లో చాలా ఎక్కువ డయాబెటీస్ పీపుల్. ప్రతి 100 మెంబర్స్లో తీసుకుంటే 60-70 మెంబర్స్ డయాబెటీస్ పీపుల్ ఉన్నారు మేడం. ఆ ఏరియాలో 6%, 8% మాత్రమే షుగర్ అనేది ఏదీ తెలియదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే వాళ్ళు హెల్దీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫిజికల్ యాక్టివిటీ, హెల్తీ ఫుడ్ తీసుకోవడము అండ్ ఫిజికల్ యాక్టివిటీ, అది ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మేడం. ఈ లో GI రైస్ తీసుకోవాలి. మైండ్ కూడా వాళ్ళు చక్కగా ఇందాక పాపకి నేను చెప్పినట్టుగా అట్లాగా వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. స్ట్రెస్ ఫ్రీగా ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. సరే, ఇప్పుడు మార్కెట్లో ఇంతకంటే తక్కువగా GI వాల్యూతో రైస్ అసలు లేదంటారా? మందే ఉందా? లేదు మేడం, ఇదే మందే ఉంది. అద్భుతం. సో మరి ఈ రైస్ ని మనం కొనుక్కోవాలి అని అనుకుంటే ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది సార్? అవుట్లెట్స్ ఏంటి? అవుట్లెట్స్ రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, ఇట్లా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి మేడం. తిరుపతి, ఇట్లాగా అట్లా బ్రాంచెస్. అంటే మనవి ఓన్ ఇండివిజువల్ అవుట్లెట్స్ ఉన్నాయా సార్? లేకపోతే బియ్యం అమ్మే చోట వాళ్ళ దగ్గరికి వెళ్తే మన బ్రాండ్ కూడా అవైలబుల్? లేదు మేడం, రైస్ దొరికే చోట ఈ రైస్ అసలు దొరకదు. ఓకే. ఇది ఓన్లీ మెడికల్ షాప్స్ లో, సూపర్ మార్కెట్స్ లో మాత్రమే దొరుకుతుంది. ప్రజెంట్ అయితే ఆన్లైన్ ద్వారాగా, నా ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ ద్వారాగా డైరెక్ట్గా జనాలకి ఇవ్వాలి. ఫార్మ్ టు హోమ్ అని ఎక్కడైతే రైతుల దగ్గర నుంచి పండించామో మనం మిల్లింగ్ దగ్గరికి వచ్చి ప్రాసెస్ చేసి డైరెక్ట్గా కస్టమర్కి మాత్రం ఇస్తున్నాము. వాళ్ళు కూడా ఇటువంటి ఫ్యామిలీలో నుంచి ఏది డయాబెటీస్ ఉండి ఆ బాధలన్నీ తెలుసు అటువంటి వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మనం డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఇస్తున్నాం మేడం. ఆ డిస్ట్రిబ్యూషన్స్లో వాళ్ళు కూడా అంటే 4-5 రకాల బ్రాండ్స్ చేసేవాళ్ళు కాదు, కానీ ఎక్స్క్లూజివ్గా ఇది చేసి ఇది ఇన్ టైంలో డెలివరీ ఇవ్వాలి. చాలా కాల్స్ వస్తూ ఉంటాయి.
ఈ కాల్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి మనం ఇన్ టైంలో డెలివరీ అంటే సార్ అనేది ఇప్పుడు మనం నంబర్ ఇచ్చామనుకోండి, ఆ నంబర్‌కి కాల్ చేస్తే మీరే వచ్చి డెలివరీ పంపిస్తారా? అట్లాగా? అక్కడి నుంచే డెలివరీ వస్తుంది. ప్రెజెంట్ అట్లా జరుగుతుంది మేడం. అచ్చా! ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయింది. హ్మ్. ఈ పేషెంట్స్‌కి అందరికీ తెలియటం, హ్మ్. ఇలాంటి ఛానల్స్ ద్వారాగా హ్మ్. జనాలకి అవేర్‌నెస్ తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. రిపీటెడ్‌గా 8థ్ టైమ్, 9థ్ టైమ్ ఇప్పుడు కస్టమర్స్ అనేది అద్భుతం ఇచ్చేస్తున్నారు. అండి. ఎవరికైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటిది డయారైస్, భావన డయారైస్ ప్రామిస్ చేస్తుంటే వై నాట్ సార్? డెఫినెట్‌లీ వాడతాం. అండ్ ఏదైతే మీరు వ్యాపారం చేస్తున్నప్పటికి గూడా విలువలు ఒక పక్క, బాధ్యత ఒక పక్క. ఇందాకొక మాట అన్నారు, మా నాన్నగారికి నివాళులర్పిస్తున్నాను ఈ ద్వారా అని. అంటే ఇంత చెప్తున్న మీరు ఖచ్చితంగా అందరి సంక్షేమం కోసమే ఆలోచిస్తారు అన్న ఒక నమ్మకం అయితే కలిగింది. సార్ మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన భావన డయా రైస్‌ని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయట్లేదా సార్? డాక్టర్లు ఏమంటున్నారు అసలు దీని గురించి? డాక్టర్స్ ఏమంటున్నారంటే కాల్ చేసి 26 కేజీ ఆర్డర్ పెట్టుకుంటున్నారు మేడం. అంటే 5 కేజీ, 10 కేజీ ఇట్లాగా నార్మల్ పీపుల్ ఎవరన్నా ట్రయల్ చూద్దామనని ఎగ్జాక్ట్‌లీ. తీసుకుంటారు. కానీ డాక్టర్స్ అయితే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఏంటి వాళ్ళకి బాగా తెలుసు. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీస్‌ని కూడా ఈ డయాబెటిస్ వదలలేదు కాబట్టి వాళ్ళు 26 కేజీ ఆర్డర్ పెడుతున్నారు. హ్మ్. ఇంకొకటి తిరుపతిలో మాకు డాక్టర్ భానుప్రసాద్ గారు నాతో 4, 5 ఇయర్స్‌గా దీని గురించి చెప్పి మాట్లాడినప్పుడు ఉన్నారు. అయితే ఆయన ప్రత్యేకంగా చాలా మంచి డాక్టర్ గారు. ఇది మీరు వాడాలి అననని డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ చేస్తారు. ఎవ్రీ మంత్ 500-600 మెంబర్స్ ఆయన పేషెంట్స్ ఉంటారు మేడం. వీళ్ళందరికీ ప్రిస్క్రైబ్ చేస్తా ఉంటారు. వైజాగ్ కూడా మాకొక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా ప్రిస్క్రిప్షన్ చేస్తా ఉంటారు. భవానీపురం వచ్చేసరికి ఒక అడ్వకేట్ అండి. హైకోర్టు అడ్వకేట్. ఆయన నేను జనాలకి మంచి పని చేస్తాను. ఆ మంచి పని చేయటానికి ఆయన అన్ని లీగల్‌గా ఇదంతా ప్రూవెనా కాదా అనని అవును కదా! మరి చెక్ చేసుకోవాలి ఎవరైనా. డాక్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. లాయర్స్ గూడా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మేడం. అంటే మంచి పని చేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉందసలు నాకు. సాక్షాత్తు వాళ్ళే డిస్ట్రిబ్యూటర్‌లుగా ఉన్నారు మీ బ్రాండ్‌కి. అవును మేడం. వాళ్ళే ప్రిస్క్రిప్షన్ చేస్తా ఉంటారు. లాయర్ గారైతే సీరియస్‌గా ఈ డాక్యుమెంట్ ఇది ఒరిజినలా కాదా అనని అయన్నీ తీసుకొని హ్మ్. డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి ఓకే. ఇది ఒరిజినల్ అనని చెప్పిన తర్వాత ఇట్లా ఇవ్వటం అనేది జరుగుతుంది. సాక్షాత్తు డాక్టర్లు, అడ్వకేట్‌లే స్టాంప్ ఏసారంటే ఇంక మీరు నిరభ్యంతరంగా, నిర్భయంగా వాడొచ్చు అన్నది మాత్రం అర్థమవుతుంది. తాడేపల్లి మేముంటాం మేడం. హైకోర్టు నుంచి వచ్చేటప్పుడు, రిటర్న్ ఎళ్ళేటప్పుడు లాయర్స్, సెక్రటరియట్ ఎంప్లాయీస్, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ జీబులొస్తున్నాయి, ఏయేయో వస్తున్నాయి. అందరూ వచ్చి తీసుకొని వెళ్తా ఉంటారు. అది అక్కడ ఆ ఏరియా అంతా ఒక తిరణాల్లాగుంది. మీరు ఒకసారి వస్తే ఒకసారి తప్పకుండా విజిట్ చేస్తే ప్రతి పర్సన్ రావటం, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇవి తిన్న తర్వాత రిపీటెడ్‌గా వీళ్ళందరూ చదువుకున్నోళ్ళు కదా మేడం. మనం ఏదన్నా చదువుకున్న వాళ్ళని ఏదన్నా చెప్పి చేయొచ్చు గానీ, ఇది కంప్లీట్‌గా ఒరిజినల్‌ది. 21 కంట్రీస్ నుంచి ఈరోజు ఆర్డర్స్ ఉన్నాయి మేడం. ఔట్ ఆఫ్ ఎక్సలెంట్ కంట్రీస్ సార్. నుంచి. ఎక్సలెంట్. సార్ మరి ఇంత ఘనంగా మంచి చేయడానికి మీరు మార్కెట్‌లోకి వెరైటీ తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా సార్ మీకు? గవర్నమెంట్ నుంచి 100% సపోర్ట్ ఉంది మేడం. హ్మ్. సపోర్ట్ లేకుండా మనం ఇంత చేయలేం. హ్మ్. గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆ సీడ్‌ని ఫ్రీగా ఇస్తుంది రైతులకి. హ్మ్. ఫ్రీగా ఇచ్చి బైబ్యాక్ పాలిసీలో మళ్ళీ తీసుకుంటున్నాం. నైస్. గవర్నమెంట్ దీని మీద మొన్న లాస్ట్ టైము ఒక సీఎం గారు కూడా మాట్లాడారు. ఈ సీడ్ మీరందరూ ఖచ్చితంగా వెయ్యాలి అని చెప్పనని సాక్షాత్ ఒక సీఎం గారే మాట్లాడారు. ఇది రానున్న రోజుల్లో ఒక 2, 3 ఇయర్స్ అట్లాగా రానున్న రోజుల్లో అందరూ దీనికి మారిపోతారు. ప్రతి అద్భుతం అండి. ఒక్కళ్ళు కూడా మారాలి. సార్ మీరు ఆ సీడ్ గురించి స్పెసిఫిక్‌గా ఫోకస్ చేస్తుంటే ఒకసారి ఆ రకం ఎలా ఉంటుంది? ఆ సీడ్ ఎలా ఉంటుంది? ఇవన్నీ చూడాలని అనిపిస్తోంది. అలౌ చేస్తారా? మాకు గూడా మేము గూడా చూడొచ్చా? తప్పకుండా మేడం. కర్నూల్ సోనా మసూరి రైస్ ఎట్లా ఉంటదో సేమ్ అంతే ఉంటది. చాలా బాగుంటది. వైట్ రైస్, వడ్లు, మళ్ళీ ఈ రైస్ కూడా నేను మీకు చూపిస్తాను. తప్పకుండా ఒక వీడియో ప్రత్యేకంగా అక్కడికొచ్చి పొలాల్లో చేద్దామని అనిపిస్తోంది నాకు మీరు ఆ వెరైటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. మీరు వస్తాను అనంటే ఇమ్మీడియేట్‌గా మా రైతాంగం దీని మీద ఎలా పనిచేస్తుంది, ఎగ్జాక్ట్‌లీ అవన్నీ ఈ కూడా వడ్లు ఎలా చూడాలనుకుంటున్నా. ఉంటది, మిషనరీ ఎలా పనిచేస్తుంది, ప్రత్యేకంగా మిమ్మల్ని మేమే తీసుకొనెళ్ళి చూపిస్తాం మేడం. తప్పకుండా. సో నెక్స్ట్ వీడియోలో ఇదంతా కవర్ చేద్దాం. సో దట్ ఒక ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవడం వల్ల దాని మీద మనకు ఒక అభిప్రాయం ఏర్పడడంతో పాటు ముందర మనకి నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకు ఇది మనం మాట్లాడుతున్నాం, మనం ఎందుకు తినాలి ఇది అన్న ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుంది. థాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ సో ట్రాన్స్‌పరెంట్. థాంక్ యూ మ్యామ్.